మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో మన జిమ్రాన్ చెప్పిన అద్భుతమైన సందేశాలు మీరు వినబోతున్నారు. మిత్రులారా, ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశం కూడా తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, చాలా మంది దగ్గర తెలివితేటలు ఉంటాయి, కానీ ఎందుకు వాళ్ళు ఆ తెలివితేటలను ఉపయోగించుకోలేకపోతున్నారు, ఎందుకు ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, అలాంటి విషయాలు చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి. అంటే మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా కూడా వాటిని మీరు ఆచరణలో పెట్టకపోతే ఎలాంటి ఉపయోగకరంగా ఉండదు అనే విషయంలో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, మీ స్కిల్స్ని మీరు ఎలా ఉపయోగంలో పెట్టాలి, ఎలా మీ సాధారణ ప్రతిభావంతులు కావాలి అని ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మిమ్మల్ని ఒక ఉన్నత శిఖరాలు చేర్చడానికి ఉపయోగపడుతుంది. మిత్రులారా, మీరు ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి కూడా తెలుసుకుంటారు. మిత్రులారా, మీ దగ్గర అసాధారణమైన తెలివితేటలు ఉన్నా, అద్భుతమైన నైపుణ్యం ఉన్నా కూడా వాటిని మీరు ఆచరణలో పెట్టకపోతే కొన్నేళ్ళు గడిచినా కూడా మీరు అలాగే ఉంటారు. అందుకోసం మిత్రులారా, మీరు శిఖరాలను చేరుకోవాలంటే ఎందుకు మీ యొక్క ప్రతిభను మీరు ఉపయోగించలేకపోతున్నారు, యావరేజ్ జీవితాన్ని ఎందుకు పరిమితం అవుతున్నారు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జిమ్రాన్ ఏం చెప్తాడంటే, ఆయన మాటల్లో దీనికి సమాధానం ఏమిటంటే, ఆయన చెప్పినట్లుగా విజయం అనేది ప్రతిభ మీద ఆధారపడదు, అది మనం పాటించే క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. మిత్రులారా, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జిమ్రాన్ ఏం చెప్తున్నాడు, విజయం అనేది ప్రతిభ మీద కాదు, అది మనం పాటించే క్రమశిక్షణ మీదనే ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. మిత్రులారా, అందుకని క్రమశిక్షణ లేకపోవడం ద్వారా మాత్రమే చాలామంది ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ప్రతిభావంతులైనా కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు. మిత్రులారా, ప్రతిభ అనేది ఒక విత్తనం లాంటిది, అది తెలుసుకోండి. ప్రతిభ అనేది ఒక విత్తనం లాంటిది, దానికి క్రమశిక్షణ అనే నీరు, శ్రమ అనే ఎరువు తోడవాలి, అప్పుడు మాత్రం అది ఆ విత్తనం చెట్టుగా ఎదుగుతుంది. అసలు క్రమశిక్షణ అంటే ఏంటి అంటే మిత్రులారా, క్రమశిక్షణ అంటే ఏమిటి అంటే, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని సరైన సమయంలో చేయడమే క్రమశిక్షణ అంటారు. మిత్రులారా, అంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదైతే చేయవలసిన పని ఉందో ఆ టైంలో దాన్ని చేయగలని దాన్నే క్రమశిక్షణ అంటారు. మిత్రులారా, అలాగే చాలామంది తెలివైన వారు తమ తెలివితేటల మీద అతిగా నమ్మకం పెట్టుకుంటారండి. చాలామంది తెలివైన వారు తమ తెలివితేటల మీద అతిగా నమ్మకం పెట్టుకుంటారంట. నేను ఎప్పుడైనా చేయగలను అనే అహంకారం వాళ్ళకు వస్తుందంట. అందుకే అదే అహంకారం వాళ్ళని సోమర్పోతులుగా మారుస్తుందంట. మిత్రులారా, అందుకే గుర్తుంచుకోండి, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. మిత్రులారా, వెన్ యూ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ అంటే, ప్రతిభ ఉన్నవాడు కష్టపడి సాధారణ వ్యక్తి వాటిని దాటి ముందుకు వెళ్తాడు. మీకు తెలుసుగా మిత్రులారా, కుందేలు తాబేలు కథ తెలుసు కదా. కుందేలు బాగా పరిగెడతాను, నేను తాబేలు కంటే ఎక్కువ పరిగెడతానని చెప్పేసి రెండు పోటీ పట్టుకొని కుందేలు పరిగెట్టి ఏం చేస్తుంది, ఒక చెట్టు నీడ చూసుకొని నిద్రపోతుంది. ఆ చెట్టు నీడను దాటి, ఆ కుందేలను దాటి తాబేలు గెలుస్తుందా లేదా మిత్రులారా? అలాగే మనలో ఎంత ప్రతిభ ఉన్నా కూడా దాన్ని ఆచరణలో మనం పెట్టకపోతే, అహంకారంతో ఆచరణలో పెట్టకపోతే, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే, ఒక సాధారణమైన వ్యక్తి కూడా మనం ప్రతిభావంతుణ్ణి దాటేసి వెళ్తాడు అని చెప్తున్నాడు జిమ్రాన్. మిత్రులారా, మీ యొక్క ప్రయాణం ఎలా ఉండాలి అంటే, ప్రతిభ ఉన్న మీరు ఎందుకు వెనుకబడిపోతారో తెలుసుకోవాలి. మిత్రులారా, అదే మీ దిశ లేని ప్రయాణం తెలుసుకోండి. దిశ లేని ప్రయాణంలో మీరు ఉండకూడదు. మిత్రులారా, మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా, ఇందాక నేను చెప్పినట్లు మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కూడా మీరు దానిని ఆచరణ పెట్టకపోతే వెనుకబడిపోతారు. మిత్రులారా, దానికి మీకు అలా ఎందుకు వెనుకబడిపోతారో మీకు తెలుసా? మీకు సరైన లక్ష్యం లేకపోవడం వల్లనే. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా కూడా దానికి దారం లేకపోతే అది ఎక్కడ పడుతుందో మనకు తెలియదు కదా. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా కూడా దానికి దారం లేకపోతే అది ఎక్కడ పడుతుందో దానికి తెలియదు కదా. అలాగే మిత్రులారా, మీ యొక్క ప్రతిభకు ఒక లక్ష్యం లేకపోతే అది వృధా అవుతుందనే సత్యం తెలుసుకోండి. అలాగే మిత్రులారా, జిమ్రాన్ ఏమంటారంటే, మీ యొక్క గమ్యాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ మీ ప్రయాణ దిశను మీరు మార్చుకోవచ్చు, అంటే డైరెక్షన్ మార్చుకోవచ్చు అని చెప్తున్నానండి. మీలో ప్రతిభను మీరు వెళ్ళే గమ్యానికి మీరు ఉపయోగపడకపోతే ఆ గమ్యాన్ని మీరు మార్చుకోలేకపోవచ్చు, కానీ మీ ప్రయాణ దిశను మార్చుకోవచ్చు అంటాడు, అంటే మీ డైరెక్షన్ మార్చుకోవచ్చు అంటాడు. అందుకే మిత్రులారా, ప్రతిభావంతులు తరచుగా ఒకేసారి 10 పనుల మీద దృష్టి పెడతారంట. నాకు టాలెంట్ ఉంది కదా, నేను 10 పనులు ఒకేసారి చేస్తాను అంటారంట. మిత్రులారా, దానివల్ల ఏ ఒక్క పనిలోనూ కూడా నైపుణ్యం సాధించలేరంట. మిత్రులారా, అంటే ఫోకస్ అనేది ఉండదంట. మిత్రులారా, అలా ఫోకస్ లేకపోవడం వారిని సగటు మనిషిగానే ఉంచుతుందంట. మిత్రులారా, అందుకే ప్రతిభావంతులు కూడా చాలా సామాన్యమైన వ్యక్తులుగా జీవిస్తున్నారు అనేది జిమ్రాన్ చెప్తున్న సత్యం. మిత్రులారా, అలాగే దాంతోపాటు
వాళ్ళకి ప్రతిభావంతులకు ఎదగకుండా చేసేది పరిసరాల ప్రభావం అని చెప్తున్నాడు జిమ్రాన్ మిత్రులారా. మీరు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీ స్థాయిని నిర్ణయిస్తుందని చెప్తున్నాడు జిమ్రాన్ మిత్రులారా. మీరు ఐదుగురు తెలివైన వ్యక్తులతో ఉంటే కనుక ఆరో వ్యక్తి మీరే అవుతారని సత్యం తెలుసుకోండి. మీరు ఐదుగురు తెలివైన వ్యక్తులతో ఉంటే ఆరో తెలివైన వ్యక్తి మీరే అవుతారు. ఒకవేళ మీరు ఐదుగురు సోమరిపోతులతో ఉంటే ఆ ఆరో వ్యక్తి కూడా మీరే అవుతారు, ఆరో సోమరిపోతు కూడా మీరే అవుతారని చెప్తున్నాడు మిత్రులారా. అందుకే మీరు తెలివైన వారితో ఉండాలా, పోతులతో ఉండాలా అనేది నిర్ణయం మీదే మిత్రులారా. మీలో ఎంత ప్రతిభ ఉన్నా కూడా దాన్ని ఆచరణ పెట్టినప్పుడు అది ఉపయోగకరంగా ఉండదు అనే సత్యం తెలుసుకోండి. ప్రతిభ ఉన్నవారు తమను తాము మెరుగుపరుచుకునే బదులు తక్కువ స్థాయి వ్యక్తులతో ఉండి నేనే గొప్ప అని సంతృప్తి పడిపోతూ ఉంటారంట మిత్రులారా. దీనినే కంఫర్ట్ జోన్ అంటారు మిత్రులారా. ఈ సుఖమైన వలయం నుండి బయటకు రాకపోవడమే వారి యొక్క ఎదుగుదలకు ఆగిపోవడానికి ప్రధాన కారణం అంటున్నాడు జిమ్రాన్ మిత్రులారా. ప్రతిభ ఉన్నవాడు ఏంటంటే నేనే గొప్ప అనే సంతృప్తి పడిపోతుంటాడు కాబట్టి, ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాడు కాబట్టి, ఒక సుఖవలయంలో ఉంటాడు కాబట్టి ఆయన ఎదుగుదలగా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్తున్నాడు మిత్రులారా జిమ్రాన్. అందుకోసం అని మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా మీ దగ్గర ప్రతిభ ఉంటే, మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు సగటు నుండి శిఖరాన్ని చేరుకోవచ్చు అని తెలుసుకోండి మిత్రులారా. మీరు సాధారణంగా ఉండిపోవాలని మీరు అనుకుంటున్నారా, లేక చరిత్ర సృష్టించాలి అనుకుంటున్నారా అనేది మీ చేతిలోనే ఉంటుందట మిత్రులారా. అవును మిత్రులారా, మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కూడా మీరు సాధారణంగా ఉండిపోవాలని మీరు అనుకున్నా సాధారణంగా ఉండిపోవచ్చు, లేదా చరిత్ర సృష్టించాలి అనుకున్నా కూడా చరిత్ర సృష్టించవచ్చు. అంతా మీ చేతిలో ఉంది. అందుకోసం మిత్రులారా, మీరు చరిత్ర సృష్టించాలి అనుకుంటే ఎప్పుడు కూడా నేర్చుకోవడం ఆపకండి. మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కూడా నేర్చుకోవడం ఆపకండి అని చెప్తున్నాడు జిమ్రాన్ మిత్రులారా. అందుకోసమని మీ దగ్గర ప్రతిభ ఉంది కదా అని చదవడం నేర్చుకోవడం ఆపకండి మిత్రులారా. నిరంతరం అప్డేట్ అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన సూత్రం తెలుసుకోండి మిత్రులారా. మీ జీవితంలో మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా చిన్న మార్పులు మీరు చేయాల్సిందే మిత్రులారా. ఈరోజు మీరు చేసే ఈ చిన్న మార్పులు మీ యొక్క భవిష్యత్తులో మీకు పెద్ద మార్పుని ఇస్తున్న సత్యం తెలుసుకోండి మిత్రులారా. మీరు మార్చుకునే ఈ చిన్న మార్పులే మీకు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడతాయంట మిత్రులారా. అందుకోసమని ఈరోజు మీరు చేసే ఈ చిన్న మార్పు మీకు భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మార్పు చెందడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీకు కన్సిస్టెన్సీ లేకపోతే, అంటే నిలకడ లేకపోతే ఒక్కరోజు కష్టపడి 10 రోజులు మీరు విశ్రాంతి తీసుకోవడం కాదు మిత్రులారా. ప్రతిరోజు కొంచెం పురోగతి సాధించాలని సత్యం తెలుసుకోండి. చివరగా జిమ్రాన్ చెప్పిన గొప్ప మాట ఏంటంటే మిత్రులారా, మీ జీవితం యాదృచ్ఛికంగా మారదు, అది మీరు తీసుకునే నిర్ణయ మార్పుల వల్ల మాత్రమే మారుతుందని సత్యం తెలుసుకోండి అంటున్నాడు. మీలో ఉన్న ప్రతిభను క్రమశిక్షణతో వెలిగించండి. మీరు సగటు మనిషిగా మిగిలిపోవడానికి పుట్టలేదు, మీరు విజేతలుగా నిలవడానికి పుట్టారని చెప్పి జిమ్రాన్ చెప్తున్నాడు మిత్రులారా. అందుకోసాన్ని మీరు కూడా యాదృచ్ఛికంగా కాకుండా మీరు అనుకున్నది సాధించి మీరు ఏదైనా గెలవగలరని, మీ జీవితం యాదృచ్ఛికంగా మారదని సత్యం తెలుసుకొని మీ మంచి నిర్ణయం తీసుకొని మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని కోరుకుంటున్నాను మిత్రులారా. అలా సాధించే శక్తిని ఆ భగవంతుడు, ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మిత్రులారా. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.